ఓ మై గాడ్ 2025లో వ్యూస్ వచ్చేసినాయి, వాచ్ టైం వచ్చేసింది అండ్ ఫైనల్లీ మానిటైజేషన్ సింబల్ కూడా వచ్చేసింది అండ్ మానిటైజేషన్ చేయడానికి కూడా రెడీ ఉన్నాను అనమాట. అండ్ ఫైనల్లీ మానిటైజేషన్ చేసేసాము. ఓ మై గాడ్, మానిటైజేషన్ రిజెక్ట్ అయిపోయింది. ఎలా సంపాదన మొత్తం జీరో. ఏం కథ ఇది, సంపాదన మొత్తం జీరో. బికాస్ యూట్యూబ్ లో మానిటైజేషన్ చేయాలంటే అంత ఈజీ కాదు. అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటిదంటే ఎప్పుడైతే స్టార్టింగ్ లో రాంగ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటామో అప్పటి నుండి చేసిన ఫలితం అంతా వృధా అయిపోతుంది. ఈ రోజు వీడియోలో 9 కేటగిరీ చెప్తాను. ఈ 2025లో 9 కేటగిరీలో ఒక్క కేటగిరీ కూడా క్రియేట్ చేయొద్దు, లేదా మేము క్రియేట్ చేస్తామంటే చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది. ఛానల్ అయితే మానిటైజేషన్ కాదు. వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేసుకోండి. వీడియో పూర్తి చూసిన తర్వాత కామెంట్ అయితే చేసుకోండి అనమాట. అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే గాయస్, ఇక్కడ రివ్యూస్ కంటెంట్ ఛానల్ క్రియేట్ చేయొద్దు. ఉదాహరణకి వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము, అలాగే చాలానే వ్యూస్ వస్తున్నాయి, మాకు స్ట్రైక్ వస్తలేదు, ఏం వస్తలేదు అనుకోవచ్చు మీరు. బట్ మానిటైజేషన్ కాదు. బికాస్ యూట్యూబ్ ఎప్పుడు కూడా మనకు ప్రైవసీ ఇస్తుంది, ఓన్ కంటెంట్ క్రియేట్ చేయని. ఈ రివ్యూస్ కంటెంట్ జోలికి వెళ్ళొద్దు. ఇది ఫస్ట్ కేటగిరీ అనమాట. 9 నుంచి ఫస్ట్ కేటగిరీ అనమాట. సెకండ్ కేటగిరీ ఏంటిదంటే మూవీ క్లిప్స్ రిలేటెడ్. ఈ మూవీ క్లిప్స్ రిలేటెడ్ ఏమవుతుందంటే ఏదైతే మూవీ క్లిప్స్ తీసుకుంటా కదా, జస్ట్ కొద్దిగా తీసుకున్న మూవీ క్లిప్స్ అనేది మన వీడియోలో యాడ్ చేసినాం, కొద్దిగానే యాడ్ చేసినాం అనుకోండి, 100% మనకు మానిటైజేషన్ అయితే కాదనమాట. సో అది రివ్యూస్ కంటెంట్ లో వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అయితే చేసేస్తారు అనమాట. మూవీ క్లిప్స్ యాడ్ చేయొద్దు, కొద్దిగా కూడా యాడ్ చేయొద్దు అనమాట. కొద్దిగా కూడా యాడ్ చేస్తే ఏమైతే అంటే సో రివ్యూస్ కంటెంట్ అయితే వచ్చేస్తుంది, అప్పుడు మానిటైజేషన్ అయితే ఫెయిల్ అయితే అయిపోతుంది. మన ఓన్ కంటెంట్ అయితే ఉండాలన్నమాట. థర్డ్ కేటగిరీ ఏంటిదంటే గాయస్, ఇక్కడ కాపీరైట్ మ్యూజిక్. సో ఎప్పుడైనా కాపీరైట్ మ్యూజిక్ వాడారా? ఇక్కడ కాపీరైట్ మ్యూజిక్ మన వీడియోని యూజ్ చేయొచ్చు, బట్ స్ట్రైక్ పడదు, క్లైమ్ పడుతుంది, క్లైమ్ దొరుకుతుంది అనమాట. మీరు ఏదైతే రెవెన్యూ సంపాదిస్తారో ఆ రెవెన్యూ మ్యూజిక్ ఓనర్ కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే వేరే వాళ్ళ మ్యూజిక్ లేపుకొని కొద్దిగా ఎడిట్ చేసి మన ఛానల్ లో అప్లోడ్ చేస్తే ఆ ఛానల్ మానిటైజేషన్ ఎప్పుడు కూడా కాదనమాట. ఫోర్త్ కేటగిరీ ఏంటిదంటే ఆటోమేటెడ్ ఏఐ కంటెంట్. ఇక్కడ ఏఐ యూజ్ చేయండి, ఏం కాదు, బట్ వీడియోలో మొత్తం ఏఐ యూజ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ అయితే కాదనమాట. ఫిఫ్త్ కేటగిరీ ఏంటిదంటే కంట్రోవర్షియల్ టాపిక్స్, సెన్సిటివ్ కంటెంట్. ఇలాంటి వీడియోస్ తొందరగా వైరల్ అవుతాయి, వ్యూస్ కూడా బాగానే వస్తాయి, బట్ వ్యూస్ వచ్చి లాభం లేదు కదా. ఇలాంటి ఎక్కువ అప్లోడ్ చేస్తే ఛానల్ డిలీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట, ఎందుకంటే కమ్యూనిటీ గైడ్ లైన్ వైలేట్ చేస్తుంది. సిక్స్త్ కేటగిరీ ఏంటిదంటే గాయస్, ఇక్కడ రియాక్షన్ వీడియోస్ వితౌట్ కామెంటరీ. ఇలాంటి వీడియో చేసి డబ్బులు బాగా సంపాదిస్తా అనుకుంటున్నారేమో. ఈ గ్రీన్ స్క్రీన్ లో తల ఊపకపోవడం, సో ఇలాంటిది చేయకపోతే ఎప్పుడు కూడా మానిటైజేషన్ అయితే కాదు. ఇలాంటి తప్పులు చేస్తే ఎప్పటికీ మానిటైజేషన్ కాదు. తల ఊపకపోవడం, ఇప్పుడు ఇలాగే ఉన్నారనుకోండి, గ్రీన్ స్క్రీన్ పెట్టేసి ఇలాగే ఉన్నారనుకోండి, తల ఊపకపోయినారు అనుకోండి, సో మానిటైజేషన్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది, రిజెక్ట్ అయిపోతుంది అలా అన్నమాట. సెవెంత్ కేటగిరీ ఏంటిదంటే గాయస్, ఇక్కడ కిడ్స్ కంటెంట్ విత్ అన్సేఫ్ ఎలిమెంట్స్. ఈ కిడ్స్ కంటెంట్ అనేది తొందరగా వైరల్ అవుతాయి. ఇందులో మనకు బాగా సేఫ్టీగా ఉండాలన్నమాట. ఈ కిడ్స్ కంటెంట్ లో బాగా అంటే బాగా సేఫ్టీగా ఉండాలన్నమాట. కిడ్స్ వీడియో చేసి కిడ్స్ కి నచ్చకపోతే మానిటైజేషన్ కాదు, అలా కూడా కాదన్నమాట. ఇప్పుడు కిడ్స్ వీడియో చేస్తారు కదా, కిడ్స్ వీడియో చేసిన తర్వాత కిడ్స్ కి నచ్చకపోతే అలా కూడా మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే కిడ్స్ చూడకపోతారో అప్పుడైతే మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక వీడియో క్లిక్ చేస్తారు కిడ్స్ అయితే, అలా క్లిక్ చేసిన తర్వాత సో దాన్ని తీసేస్తారు కదా, సో పౌజ్ చేస్తారు లేదా స్కిప్ చేసేస్తారు, అప్పుడు మనకైతే మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అయిపోతుంది అలా అన్నమాట. ఎయిత్ కేటగిరీ చూడండి. ఎయిత్ కేటగిరీ ఏంటిదంటే గాయస్, ఇక్కడ హెల్త్ టిప్స్. ఈ హెల్త్ టిప్స్ కి గాయస్ ఇక్కడ చూడండి, ఈ హెల్త్ టిప్స్ ఇచ్చేటప్పుడు మీరు డాక్టర్ కాకుంటే, సర్టిఫికెట్ లేకుంటే అబద్ధాలు చెప్పడం వల్ల ఆ ఛానల్ కూడా మానిటైజేషన్ కాదు, స్ట్రైక్ వస్తుంది. నైన్త్ కేటగిరీ వచ్చేసి గాయస్, ఇక్కడ మెడిటేషన్ మ్యూజిక్ విత్ కాపీరైట్ ఇష్యూ. కాపీరైట్ మ్యూజిక్ తీసుకొని మన వీడియోలో అప్లోడ్ చేస్తే మన ఓన్ కంటెంట్ లేకుంటే అప్పుడు కూడా మానిటైజేషన్ కాదు. కాపీరైట్ మ్యూజిక్ తీసుకుంటారు కదా, కాపీరైట్ మ్యూజిక్ తీసుకుని వేరే వాళ్ళ వీడియోస్ లో కాపీరైట్ మ్యూజిక్ పెడతారు కదా, అప్పుడు మనకు ఓన్ కంటెంట్ మనది లేకుంటే అప్పుడు కూడా మానిటైజేషన్ అయితే కాదనమాట. సో ఈ 9 కేటగిరీ సెలెక్ట్ చేసుకోకండి. ఈ 9 కేటగిరీస్ పక్కన పెట్టండి. ఎందుకోసం అంటే 9 కేటగిరీ తీసుకున్నారనుకోండి, ఇందులో నుంచి ఏదో ఒక కేటగిరీ తీసుకున్నారనుకోండి, అప్పుడు మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అయిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు మానిటైజేషన్ అయింది అనుకోండి, అప్పుడు కూడా మానిటైజేషన్ అయిన తర్వాత కూడా రిజెక్ట్ అయిపోతుంది, అప్పుడు మీరు బాధపడతారు అనమాట. చాలా బాధపడతారు. అందుకోసం నేను చెప్తున్నా అంటే ఇలాంటి కేటగిరీ తీసుకోకుండా ఓన్ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి, జాగ్రత్త పడండి. సో ఇప్పుడు హెల్త్ టిప్స్ కానీ, లైక్ ఇప్పుడు కాపీరైట్ మ్యూజిక్ తీసుకుని వేరే వాళ్ళ వీడియోస్ మీ దాంట్లో అప్లోడ్ చేసి అండ్ మ్యూజిక్ పెట్టి అవన్నీ చేసే బదులు, అండ్ గ్రీన్ స్క్రీన్ చేసే బదులు, ఇవన్నీ చేసే బదులు ఇలా నాలాగా మీరు వీడియోస్ తీయండి. సో నాలాగా చెప్పండి. సో నాలాగా కాకుండా సో వేరే కామెడీ, సో ఫన్నీ, లైక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఓన్ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఓన్ కంటెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు చూడండి, సో యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు వ్యూస్ బాగానే వస్తుంటే అప్పుడు మీకు సో మానిటైజేషన్ కూడా అయిపోతుంది, అప్పుడు రెవెన్యూ అయితే సంపాదిస్తారు అనమాట. ఇలాంటి ఈ 9 కేటగిరీ అయితే తీసుకోకండి, 100% అయితే మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతున్నా? వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ నేను తెస్తా ఉంటాను. మన ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కంప్లీట్లీ. సో వీడియో పూర్తిగా నచ్చిందా కామెంట్ అయితే వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. టేక్ కేర్, బాయ్.